అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐఎమ్ విత్ ఇద్దరు అయితే మీ అందరికి బాగా పరిచయం. ఒక అబ్బాయి అయితే పరిచయం లేదనుకోవచ్చు, ఎందుకంటే రీసెంట్ డేస్లో బాగా సెన్సేషనల్ అయిన శ్రీహాన్ ఇక్కడ ఉన్నాడు, అండ్ మిత్ర శర్మ అండ్ గీత్. మిత్ర అండ్ శ్రీహాన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ బయట గట్టిగా వినిపిస్తుంది సినిమా టైటిల్ వర్జిన్ బాయ్స్. సో ఇంతకీ మీ ఇద్దరు వర్జిన్ ఎవరు అసలుకి? ఇద్దరం వర్జినే. అదే ఫస్ట్ మనోడు అన్న నేను మాటతో చెప్పి ఆయన చేయెత్తాడు. అంతేనా? చాలా దగ్గర నుండి ఆడిషన్ చేశారు. వర్జినిటీ ఆడిషన్ అని కొత్తగా ట్రెండ్ స్టార్ట్ చేశారు అనమాట. వర్జినిటీ ఆడిషన్ కూడా చేశారా? అంటే ఓన్లీ అంటే కాస్టింగ్ కూడా ఓన్లీ ప్రొడ్యూసరా డైరెక్టరా? ఇద్దరు చేశారు. డైరెక్టర్ ఎవరు ఎందుకు కలిసి చేశారు. ఎలా చేశారో అడగండి. ఎలా చేశారు మనోడు చెప్తాడా? తెలుసు. మనోడు ఉన్నాడా? మనోడికి స్కేల్ తో పాటు వేరే వర్జినిటీ టెస్ట్ చేశారు అనమాట. సో అది కూడా శ్రీహాన్ నీకేం టెస్ట్ చేశారు? వర్జిన్ టెస్ట్ చేశారన్న. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్లో, ఒక్కొక్కరి క్యారెక్టర్ కి ఒక్కోలాగా. ఓకే, నీకు ఎలా చేశారు? మీ సినిమా చూస్తే తెలుస్తుంది ఏమేమి వాడాము, ఎలా వాడారు. ఓకే, ఆల్రెడీ ట్రైలర్ లో కనిపిస్తుంది ఏమేమి వాడారు, ఎలా వాడారు. అంటే నాకైతే స్కేల్ వాడారు. వుడెన్ స్కేల్ ఉంటది కదా మన స్కూల్లో చదువుకున్నప్పుడు, ఎల్లో కలర్. ఓకే, అది వాడారు. చెప్పాలంటే మనం కామన్ గా కూర్చొని హాస్టల్లో మాట్లాడుకునే గాలి బ్యాచ్ మన హాస్టల్లో. గాలి బ్యాచ్, ఇన్నోసెంట్ గాలి బ్యాచ్. ఆ ముచ్చట్లన్నీ సినిమాలో ఉంటాయి అన్నమాట. అంతేనా? అందుకనే ఏంటి అందరూ వర్జిన్ బాయ్స్ అని యూత్ అంతా పిచ్చెక్కిపోతున్నారు అనుకున్నాను. మరి ఇవ్వాలి కదన్న. అంటే చాలా రోజుల నుంచి యూత్ అంతా పాపం డ్రై, వాళ్ళకి ఇలాంటి సినిమా కోసం మరి బనానా కూడా తొడిగే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అనేది క్లాస్ లో, సినిమాలో కాదు. ఇది ఇంకా చాలా బాగుంటుంది, చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, అసలు ఈ థాట్ అవుద్ది బనానాకి వేయాలని. ఇది యాక్చువల్లీ డైరెక్టర్ దయానంద్ థాటే. ఓకే, సో ఇట్లాంటి చాలా బీభత్సమైన ఐడియాలు ఉన్నాయి సినిమాలో. ఓకే, మీ స్కేల్ ఏదైతే మీరు చూసారో ట్రైలర్ లో, అవును, బనానాస్, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా వాడాడు. ఓకే, చెప్పాలంటే ఏంటంటే మూవీ ఇది సెన్సార్కి వెళ్ళింది. ఆల్రెడీ వచ్చింది, అయిపోయిందా? ఒక మంచి సెన్సేషనల్ పోస్టర్ కూడా పెట్టాం, ఏ రేటింగ్ ఎలా వచ్చిందని చెప్పి. ఓకే, సో అంటే అబ్బాయిలు అంటే ఓకే సరే ఏముందిలే ఆపర్చునిటీ కదా అనుకుంటాం, కానీ అమ్మాయిలు చాలా చూజీగా చేస్తారు ఇలాంటి స్టోరీ విన్నప్పుడు. బట్ స్టోరీ విన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి మిత్ర? యాక్చువల్లీ దీంట్లో చాలా రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయి, లవ్ స్టోరీస్ ఉన్నాయి, క్యూట్ స్టోరీస్ ఉన్నాయి. సో దాంట్లో నాకు నా స్టోరీ చాలా ఇష్టం. ఓకే, ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్, ఒక హోమ్లీ అమ్మాయి ఒక ప్రేమలో పడితే కొత్తగా ప్రేమ ఫీలింగ్ ఎలా ఉంటది, ఆ ఫీలింగ్ లో నేను ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ అలాట్. కానీ వీళ్ళు చెడగొట్టేస్తారు మనల్ని కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళని. మేమే మనం ఎలా ఉండాలో మనలాగా ఉండనివ్వరు అసలు వీళ్ళు. వర్జిన్ బాయ్స్ పవిత్రమైన అబ్బాయి. ఓకే, మామూలుగా జనరల్ గా మన వర్జినిటీ అంటే అమ్మాయిలు అనేది ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది కదా. ఇది ప్యూర్ ఒక వర్జిన్ బాయ్స్ బయోపిక్ అనుకోవచ్చు అనమాట. అంతేనా? ఓకే, సో శ్రీహాన్ గురించి అడగనక్కర్లేదు, అది వర్జిన్ అంటే కాదనే చెప్తాడు అన్న. శ్రీహాన్ వర్జిన్ ఎప్పుడు కోల్పోయావు నీ వర్జినిటీ? అంటే అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ లాగా, అప్పుడు వర్జిన్ కాదు ఇప్పుడు అయ్యాడు అనమాట. అంటే అప్పుడు ఎప్పుడు కోల్పోయావు అంటున్నాను నేనా? అట్ ది ఏజ్ ఆఫ్ 12-13. ఓ అమ్మా, అంత సీన్ లేదు నాకు. మరి అంత ఎర్లీ ఏజ్ కాదు కానీ 5-6 years అయి ఉంటుంది. 5-6 years బ్యాక్. ఇప్పుడు నేను 5-6 years అప్పుడు కాదు, 5-6 years బ్యాక్ అంటున్నా. ఇప్పుడు నీకు ఎంత ఉంటుంది ఏజ్? ఇప్పుడు 30. 24. ఓకే, 24 అప్పుడు. 24-25 ఇప్పుడు ఏజ్ అంటే ఓ మరీ చెప్తా ఉంటే దానికి 24 అని చెప్తాను. మీరు నమ్మట్లేదు. నార్త్ లేకపోతే సౌత్? నేను సౌత్ నుంచి అన్నా. వర్జినిటీ కోల్పోయింది సౌత్ నుంచేదా? ఓకే, నార్త్ ఎందుకు అన్నారు? మీరు ఎక్కువ అక్కడ ఉంటారు కదా. చచ్చలేదు. ఫస్ట్ మీరు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా? లేదన్నా, ఇంకా అవ్వలేదు. సో రిలేషన్ లో ఉన్నారు. సో చెప్పారా ఫస్ట్ నా వర్జినిటీ పోయింది? చెప్పా. ఐఎమ్ నాట్. చెప్పావు. ఓకే, ఈసారి ఇంకోసారి చెప్తే చెప్పు తీసుకుని కొడతానండి. ఓకే, కానీ ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయావు శ్రీహాన్. నువ్వు బయటికి కనిపించట్లేదు కానీ నీ పేరు బాగా ఫేమస్ అయిపోయింది. థ్యాంక్స్ అన్న. అంత హెచ్కేనా? ఏముందిలే ఇంకా, అంత హెచ్కేనా? అంతే. కానీ ఎవరం కూడా కావాలని తప్పు చేయం.
డెఫినెట్ గా ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎవరికైనా బ్రాండ్స్ ప్రమోషన్స్ వస్తాయి అండ్ అన్ని రకాల ప్రమోషన్స్ వస్తుంటాయి కాబట్టి సో మనీ మేకింగ్ డెఫినెట్గా ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటాం కాబట్టి కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. నీ విషయానికి వస్తే తెలిసి చేసావా, తెలియక చేసావా? అంత పెద్ద ఎత్తున వైజాగ్ లో, హైదరాబాద్ లో సెలబ్రిటీస్ అందరిని పిలిచి పెద్ద హవా చేసి. నేను తెలిసే చేసాం. ఓకే. ఎందుకంటే మేము వెళ్ళినంత వరకు మేము చూసింది అయితే జెన్యూనిటీ మేము చూసాం. ఓకే. ఇప్పుడు వైజాగ్ మీద కూడా ఏవేవో వచ్చినాయి కానీ మీరు ఇప్పుడు ఆన్ స్పాట్ ఇప్పుడు వెళ్ళి చూసినా సరే డాక్టర్ ఉంటారు అక్కడ, డెర్మటాలజిస్ట్. ఓకే. వాళ్ళకి శాలరీస్ పే చేసి డాక్టర్స్ ఉండగా లేరు అన్న ప్రచారం అవడం ఏమో మరి నాకు నచ్చలా. అది ఇదేంటంటారు, ఎదిగే చెట్టుకి ఎక్కువ రాళ్ళు అంటారు కదా, అలాగా. అంటే ఒక కాజ్ కోసం ఎవరైనా ఫైట్ చేయడం 100% కరెక్ట్ అన్న. ఎవరైనా సరే ఇప్పుడు ఫేక్ వీటి కోసం కానీ ఆ కాజ్ కోసం ఫైట్ చేయడం కరెక్ట్, కానీ దాన్ని పర్సనల్ గా ఏదో ఒక దాన్ని టార్గెట్ చేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు. ఓకే. సో నువ్వు కూడా ఒక 10 కోట్లు ఇన్వెస్ట్ చేసావంట? యా, 10 కోట్ల 20 కోట్లు 20 కోట్లు చేసావా? ఓకే. ఏడు నుంచి వస్తాయన్న 20 కోట్లు 10 కోట్లు ఎవరికి నచ్చింది ఆడు చెప్పేస్తున్నాడు అంతే నోట్లో. ఎక్కడి నుంచి వస్తాయి 10 కోట్లు 20 కోట్లు? మరి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎందుకు అంత పెద్ద ఎత్తున హెచ్కే? అసలు నీ సొంతదే అనుకున్నారు అందరు, ఫస్ట్ నీది సీరియదే అనుకున్నారు అంతా. మీరు చెప్పిన తర్వాతే తెలుస్తుంది నాకు. ఇప్పటి వరకు నాకైతే ఎవరు చెప్పలేదా? ఓకే. కొన్ని బాధ అనిపించిందా బయటకు వచ్చినప్పుడు హెచ్కే గురించి? ఇలా అనిపిస్తుంది కదా, ఆబ్వియస్ గా అనిపించింది. అంటే నిజంగా ఉందనుకోండి బాధ అనిపించదు, బట్ అన్నీ కొన్ని జెన్యున్ గా జరుగుతున్నా కూడా ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా వేక్ అని అది ఇది ప్రచారం చేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఓకే. సో అక్కడ ఏం లేదు, మీరు బ్రాండ్ అంబాసిడర్ అంతే కదా? అంతే. సో మీ ప్రమేయం అంతా ఏం లేదు? ఉంది. ఓకే. సో బయటకు వచ్చిన వాళ్ళు ప్రమోషన్ కోసం మీరు వచ్చుకుంటారు, కానీ లోపల డాక్టర్స్ అంతా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ఉన్నారు అది సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. నేతగా చెప్తున్నాను, మీరు ఆన్ స్పాట్ ఇప్పుడు పంపించాలంటే పంపించండి వైజాగ్కి. ఏంటంటే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను అంటే నేను దగ్గర చూసానన్నా, లేకపోతే మేమెందుకు ఇది చేస్తాం చెప్పండి. ఓకే. సో దానివల్ల కొంచెం బయటికి రావడం మానేసావా? ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు మళ్ళీ మేము ఎందుకు కూర్చోలే? ఇప్పుడు మేము ముందు వచ్చి కూర్చోలే. మొన్న టీజర్ సాంగ్ లాంచ్ బయటికి రాలే, ఓకే. దాని ముందు రీల్స్ చేయడానికి బయటికి రాలే. మాకెందుకు బాధ, నా పని నేను చేసుకుంటూ పోతా ఉంటా. అంతేనా? అంతే. సూపర్. మిత్రా, సో వజిన్ బాయ్స్, సో ఇదంతా మాట్లాడుతున్నప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతూనే ఉంటది లేదు కామన్ గా. మీరు హ్యాపీ కదా? నేను ఇంకా ఐఎమ్ నాట్ హ్యాపీ, ఇంకా చాలా ఉంది. మీరు ఎక్కడో ఊరు వెళ్తున్నారు అనుకుంటా, వచ్చిన తర్వాత మాడదు. అదే వచ్చిన తర్వాత అంటే కూర్చుంటే నీకు 2 రోజులు పడుతుంది. పర్లేదు, పార్ట్ 1 పార్ట్ 2 2 తీయొచ్చు. చేద్దాం. సో వజిన్ బాయ్స్ అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యూత్కి కూడా అవేర్నెస్ అని కూడా చెప్పుకోవచ్చు.